హలో, హలో, హలో! అందరూ బాగున్నారా? నేను మీ మోహన్‌ని. ఇట్స్ మీ ఓన్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ యాక్చువల్‌గా 2 మేజర్ థింగ్స్ జరిగాయి. ఫస్ట్ వన్ వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్. ఇవాళ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయితాయి. మా నైబర్స్ కోసం మేము పూలు పెంచాము యాక్చువల్‌గా వాళ్ళకిద్దామని. సో, అవే కట్ చేస్తున్నా నేను. చెండుమల్లె పూలు మీరు చూసారు గదా! మాకు చాలా చెండుమల్లె పూలొచ్చాయి. ఎన్నొచ్చాయంటే దగ్గర దగ్గర ఒక 150 పూల వరకు వచ్చాయన్నమాట. సూపర్‌గొచ్చాయి. అవే పూలు నేను కోస్తున్నాను యాక్చువల్‌గా. చూసారు గదా! ఎంత బాగున్నాయి పూలు. రంగురంగుల పూలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. అవన్నీ కట్ చేస్తున్నాం. ఖ్యాతి గూడా బాగా ఎక్సైట్ అయింది కట్ చేసేటప్పుడు. ఇది ఇంకో రకమైన పూలు 2 ఒకటి యెల్లో కలర్, ఒకటి ఆరెంజ్ కలరు. మాకు గులాబీ పూలు గూడా కాసాయి బాగా. ఒక 12 గులాబీ పూలొచ్చాయి. ఓవరాల్‌గా ఒక పెద్ద కవర్‌కి అయ్యున్నాయి. మీకు దీనిలో కనపడడం లేదు గానీ దగ్గర దగ్గర ఒక 100 పూలు. 120 పూలొచ్చాయి. చాలా బాగుంది చూసేకి. ఇంకొకటి ఈ డారా అని చెప్పి డాలస్‌లో రాయలసీమ వాసులందరం మేము కలిసాము ఒక దగ్గర. ఎంత జనసంద్రోహం అంటే దగ్గర దగ్గర ఒక 1000 2000 మంది దాకా వచ్చారనమాట. అవన్నీ కూడా స్టాల్స్, ఫుడ్ సెక్షన్స్, డాన్సులు, ఆటపాటలు, రాఫుల్ థింగ్స్ ఎంత బావుందంటే అంత బావుంది. ఒక ఏరియాలో 2000 మంది కలిసడం అంటే మీరు గెస్ చేయొచ్చు ఎన్ని కార్‌లొచ్చుంటాయనేది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ మెయింటైన్ చేస్తారు. దగ్గర దగ్గర ఒక 1000 కార్‌లే వచ్చినాయి. అక్కడ పార్కింగ్ లాట్ గాని, ఆ డాన్స్ పెర్ఫార్మన్సెస్ గాని అబ్బో! మామూలుగా లేదు. దబిడిదిబిడిలా ఉంది. చాలా చేశారు. అక్కడ ఈ స్టాల్స్ అన్నీ జస్ట్ మీకు చూపిస్తున్నాను. బట్టలు, జ్యువెలరీ, రియాల్టర్స్ ఎన్నున్నాయంటే అన్నీ ఉన్నాయి. దీనిలో మన మెడిటేషన్ సెంటర్ గూడా ఒకటి ఓపెన్ చేశారు. చాలా బావుంది. అవన్నీ స్టాల్సే మీరు చూస్తున్నారు గదా! 20-30 స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్టాల్ దగ్గర కలరింగ్, కిడ్స్‌కి ఫ్రీబీస్ చాలా ఉన్నాయి. ఈ మెయిన్ స్టేజ్ ఇది. ఇక్కడ ఆర్గనైజర్స్ వాళ్ళు వీళ్ళు డాన్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. మంచి మంచి సౌండ్ వూఫర్స్ పెట్టారు. జనాలంతా జనసంద్రోహంలా ఉంది. ఖ్యాతి నేను బాగా ఎంజాయ్ చేశాము డాన్సెస్. పెద్దోళ్ళేశారు, చిన్న పిల్లోళ్ళేశారు. చానా ప్రొఫెషనల్‌గా ఏశారు. చూసారా రాయలసీమ అంటే రాయలసీమ ముద్ద ఫేమస్. చూడండి ముద్ద చికెన్, మటన్, పలావు, వైట్ రైసు, కర్డ్ రైసు, నెక్స్ట్ రాయలసీమలో కీర్ అంటాం మనము. లేకుంటే పాయసం అంటాము. బ్యాళ్ళతో చేస్తారు పాయసము. అది గూడా వడ్డించారు. అది అదిరిపోయింది. నేను తినే చానా రోజులైతాంది. మా అమ్మ వండేది ఆపేసింది. బట్ ఇక్కడ వీళ్ళు పెట్టారనమాట. ఆ పాయసం చూసినప్పుడే సర్ప్రైజింగ్ చూసారా? ఇట్లాంటి వంట పెట్టే స్టాల్స్ 100 ఉన్నాయి. అక్కడ డాన్సెస్ అవి ఇవి మామూలుగా లేదు. అదిరిపోయింది. యాక్చువల్‌గా డాలస్‌లో రాయలసీమ వాసులది ఆర్గనైజేషను.